బిడ్డ అయినటువంటి నల్ల రాధాకృష్ణ గారికి ఇంటర్నేషనల్ తరఫు నుంచి ఇంటర్నేషనల్ తరఫున పిలుపు రావడం, ఇన్విటేషన్ రావడం మా దళిత జాతికే గర్వకారణం. మరియు దళిత జాతికే కాకుండా మా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి మాతోటి జేఏసీలో ఉండి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మా దళితుల పట్ల కూడా గౌరవంగా అందరినీ చైతన్యవంతం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి మన నల్ల రాధాకృష్ణ గారికి ఈ పిలుపు రావడము మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలకు ఇంకా మరెన్నోసార్లు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జై తెలంగాణ. ఈరోజు నా ఆచారం భవానీ నగర్ మన దళిత సంఘర్షణ సంస్థ DSS ఇంటర్నేషనల్ ఆఫీస్కి ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సాయి శేఖరన్న గారు, మన దళిత ఆణిముత్యం మట్టిలో మాణిక్యం, SC ST బలుగు బలైన వర్గాలకు మేలుకొల్పే ఆది నాయకుడు, మట్టిలో మాణిక్యంలాగా అల్పేరుగని పోరాటం స్ఫూర్తితో ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు చేసే కార్యక్రమాలను గుర్తించి ఇంటర్నేషనల్ అవార్డు కార్యక్రమానికి ఇప్పుడే మన శేఖరన్న గారు అక్కడ ప్రోగ్రాంలో చెప్పింది కాబట్టి రాధాకృష్ణ సన్మానం చేద్దామని చెప్పగానే ఇమీడియట్గా అక్కడ ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ సరే అనుకుంటే అక్కడ పోయినాం. మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వచ్చేసి నేపాల్ ప్రోగ్రాంకి పోదామని చెప్పేసి రాధాకృష్ణ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మన సన్మాన కార్యక్రమం వెళ్దామని ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా ఆణిముత్యం లాంటి చేసే పనులు బట్టి, మనిషి వ్యక్తిగతం బట్టి, చేసే ప్రజల ఆలోచన విధానాలు అందరికీ రావట్ల. నేను కూడా గత కాంటాక్ట్ చేసినప్పుడు నేను కొన్ని దేశాలు తిరిగినప్పుడు థాయిలాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, సింగపూర్, మలేషియా ఇట్లాంటి కంట్రీలు నేను తిరిగినప్పుడు మంచి కాంట్రాక్ట్ ఉండే 60-70 మంది పనిచేస్తున్నా దగ్గర మంచి కాంట్రాక్ట్ ఉండే. నేను మన TRS పార్టీలోకి వచ్చి నష్టపోవచ్చు, త్యాగం చేస్తే 60-70 మంది ఇప్పుడు నా జోక్ కాదు, ముత్తమల గిరికే రాధాకృష్ణ గిరికే నేను అల్పేరుగాని ఫుల్ టైం వర్క్ చేస్తుంటే మంచి కాంట్రాక్ట్ ఉంటుంది. అప్పుడు నాకు TRS అంటే పిచ్చి MRPS ఉంటుంది. ఫస్ట్ MRPS TRSకి వచ్చే వరకు సిద్దిపేట, ముద్దుపేట కాబట్టి మన కేసీఆర్ గారు మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే ఉండే. అక్కడి నుంచి ఆయన ఆశిస్తుందని నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మన మెట్టు కూడా అక్కడ ఉండే నిర్వహణ ఉన్నప్పుడు రోజు పోయి కలుతా ఉంటే మాట్లాడుతుంటే మంచి పరిచయాలు ఉండే. ఇప్పుడు బిజీలో ఉండి మనం కలవము చేయము. కానీ అప్పటి నుండి కూడా నేను ఇక్కడ 82లో వచ్చిన హైదరాబాద్కు. అప్పటి నుండి కూడా మన ముత్తమన్న కానీ మన రాధాకృష్ణ కానీ అప్పటి నుండి నాకు చాలా పరిచయాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన రామచంద్రు, శ్రీరామదత్న, రమణ అందరు టోటల్ మన ఫ్యామిలీ అందరు. నేను ఇక్కడ ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఉద్యమాల వర్క్ చేస్తుంటే అయితే చెప్పుకోవాలి కొన్ని. అప్పుడు అన్న పత్రిక కొన్ని ప్రెస్ నోట్లు పత్రిక కూడా చిన్న పత్రిక ఉండే. నేను అప్పుడు విదేశాలు తిరిగి వస్తూ ఉంటే నేను వచ్చిన తర్వాత ఒక ప్రకటన రాసిండు. మా అన్న రాసిందా, నల్లబాబు రాసిందా తెలియదు కానీ విదేశాల పర్యటన ముగింపుకొని వచ్చిన దేవులపల్లి యాదయ్య గారు కుసిరత్న శ్రమ బింద అని చెప్పేసి ఒకటి నాకు రాసారు, పేపర్లో రాసారు. అది నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే మన వాళ్ళని మనం గుర్తించుకోవడము చాలా ఇంపార్టెంట్, గొప్పతనం. ముత్తమన్న గారు సన్మానం కూడా చేశాను, నాకు గుర్తుందో లేదో నాకు హర్యానా వాళ్ళ కళాభవన్లో కూడా మన బండారు లక్ష్మణ్ వీళ్ళందరూ నన్ను తీసుకుపోయి సన్మానం చేశారు. పెద్ద ఎత్తున శ్రీకృష్ణ హోటల్లో సన్మానం చేశారు, కృష్ణ 5 స్టార్లో సన్మానం చేశారు. మంచి కార్యక్రమం. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వాళ్ళు ఇంత ఏ క్యాస్టులకు అతీతం కాదు, తెలియని సొత్తు కాదు. కాబట్టి మట్టిలో మాణిక్యాల రాధాకృష్ణ అప్పటి నుంచి ఇప్పటిదాకా అల్పేరుగని పోరాటం మనిషి అందరితో నవ్వుకుంటూ ఎలాంటి ఫీలింగ్ లేకుంటూ ఆ విధానంగా పోరాడుతున్నారు. కాబట్టి ఆ పోరాటం మా పటిమ మహిమ ఉంది. కాబట్టి ఆ బలుగు బలైన వర్గాల వాళ్ళ కష్ట సుఖాలు ఎరుక కాబట్టి అన్నగారు ఇట్లాంటి అవార్డులు తీసుకుంటాడు. నువ్వు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఉంటుంటే మాకు అందరికి గర్వకారణం, గొప్పతనం. నీ ఆశీస్సులు, నీ అన్నదండలు మాకు ఉండాలి, ఇట్లాంటి మేలుకొల్పాలి. ఇంకా ఈ అట్టడుగు వర్గాల జాతులకు మనం ఎంత చేసినా తక్కువ. మీలాంటి వాళ్ళు ఒక్కొక్క అనుమతి బయటకు వస్తూ ఉంటే కొంచెం ధైర్య సాహసాలు ఉంటాయన్న ఉద్దేశం కొద్దిగా మాట్లాడినా. ఏమన్నా టైం లేట్ అయితే క్షమించుకుని థ్యాంక్స్ అన్న, వేరే థ్యాంక్స్.
ఈరోజు నా ఆచారం భవానీ నగర్ మన దళిత సంఘర్షణ సంస్థ డిఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఆఫీస్కి చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సాయి శేఖర్ అన్న గారు, మన దళిత ఆణిముత్యం మట్టిలో మాణిక్యం, ఎస్సీ ఎస్టీ బలుగు బలైన వర్గాలకు మేలుకొల్పే ఆది నాయకుడు, మట్టిలో మాణిక్యంలాగా అల్బేర్ గారి పోరాటం స్ఫూర్తితో ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు చేసే కార్యక్రమాలను గుర్తించి ఇంటర్నేషనల్ అవార్డు కార్యక్రమానికి ఇప్పుడే మన శేఖరణ గారు అక్కడ ప్రోగ్రాంలో చెప్పింది కాబట్టి రాధాకృష్ణ సన్మానం చేద్దామని చెప్పాం. కానీ ఇమీడియట్గా అక్కడ ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ సరే అనుకుంటే అక్కడ పోయినాం. మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వచ్చేసి నేపాల్ ప్రోగ్రాంకి పోదామని చెప్పేసి రాధాకృష్ణ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మన సన్మాన కార్యక్రమం వెళ్దామని ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా ఆణిముత్యం లాంటి చేసే పనులు బట్టి, మనిషి వ్యక్తిగతం బట్టి, చేసే ప్రజల ఆలోచన విధానాలు అందరికీ రావట్లా. నేను కూడా గత కాంటాక్ట్ చేసినప్పుడు, నేను కొన్ని దేశాలు తిరిగినప్పుడు థాయిలాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, సింగపూర్, మలేషియా ఇట్లాంటి కంట్రీలు నేను తిరిగినప్పుడు మంచి కాంట్రాక్ట్ ఉండే 60 మంది పనిచేస్తున్నా దగ్గర మంచి కాంట్రాక్ట్ ఉండే. నేను మన టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి నష్టపోవచ్చు, త్యాగం చేస్తే పార్టీ కోసం 60-70 మంది నా జోక్ కాదు, ముఖ్యమైన గారికి, రాధాకృష్ణ గారికి నేను అల్బేర్ గారి ఫుల్ టైం వర్క్ చేస్తుంటే మంచి కాంట్రాక్ట్ ఉంటుంది. అప్పుడు నాకు టీఆర్ఎస్ అంటే పిచ్చి ఎంఆర్పిఎస్ ఉంటుంది. ఫస్ట్ ఎంఆర్పిఎస్ టీఆర్ఎస్కి వచ్చే వరకు సిద్దిపేట, ముద్దుపేట కాబట్టి మన కేసీఆర్ గారు మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే ఉండే. అక్కడి నుంచి ఆయన ఆశిస్తుందని నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మన మెట్టు కూడా అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్స్ ఉన్నప్పుడు రోజు పోయి కలుతా ఉంటే మాట్లాడుతుంటే మంచి పరిచయాలు ఉండే. ఇప్పుడు బిజీలో ఉండి మనం కలపము చేయము. కానీ అప్పటి నుండి కూడా నేను ఇక్కడ 82లో వచ్చిన హైదరాబాద్కు. అప్పటి నుండి కూడా మన ముత్తమన్న కానీ, మన రాధాకృష్ణ కానీ అప్పటి నుండి నాకు చాలా పరిచయాలు. ఇక్కడ ఉన్న అందరూ మన రామచంద్రు, శ్రీరామదాస్ అన్న, రమణ అందరు టోటల్ మన ఫ్యామిలీ అందరు. నేను ఇక్కడ ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఉద్యమాల వర్క్ చేస్తుంటే అయితే చెప్పుకోవాలి కొన్ని. అప్పుడు అన్న పత్రిక కొన్ని ప్రెస్ నోట్లు పత్రిక కూడా చిన్న పత్రిక ఉండే. నేను అప్పుడు విదేశాలు తిరిగి వస్తూ ఉంటే నేను వచ్చిన తర్వాత ఒక ప్రకటన రాసిండ్రు. మా అన్న రాసిందా, నల్లబాబు రాసిందా తెలియదు కానీ విదేశాల పర్యటన ముగింపుకొని వచ్చిన దేవులపల్లి యాదయ్య గారు ఖుషీరత్న శ్రమ బింద అని చెప్పేసి ఒకటి నాకు రాసారు, పేపర్లో రాసారు. అది నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే మన వాళ్ళని మనం గుర్తించుకోవడము చాలా ఇంపార్టెంట్, గొప్పతనము. ముత్తమన్న గారు సన్మానం కూడా చేసిన, నాకు గుర్తుందో లేదో నాకు హర్యానా వాళ్ళ కళాభవన్లో కూడా మన బండా లక్ష్మణ్ వీళ్ళందరూ నన్ను తీసుకుపోయి సన్మానం చేశారు. పెద్ద ఎత్తున శ్రీకృష్ణ హోటల్లో సన్మానం చేశారు, కృష్ణ 5 స్టార్ లో సన్మానం చేశారు. మంచి కార్యక్రమం. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వాళ్ళు ఇంత ఏ క్యాస్టులకు ఖచ్చితం కాదు, తెలియని సొత్తు కాదు. కాబట్టి మట్టిలో మాణిక్యాల రాధాకృష్ణ అప్పటి నుంచి ఇప్పటిదాకా అల్బేర్ పోరాటం అనేసి అందరితో నవ్వుకుంటూ ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఆ విధానంగా పోరాడుతున్నారు. కాబట్టి ఆ పోరాటం మా పటిమ మహిమ ఉంది. కాబట్టి ఆ బలుగు బలైన వర్గాల వాళ్ళ కష్ట సుఖాలు ఎరుక కాబట్టి అన్నగారు ఇట్లాంటి అవార్డులు తీసుకుంటాడు. నువ్వు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఉంటుంటే మాకు అందరికి గర్వకారణం, గొప్పతనం. నీ ఆశీస్సులు, నీ అన్నదండలు మాకు ఉండాలి, ఇట్లాంటి మేలుకొల్పాలి. ఇంకా ఈ అట్టడుగు వర్గాల జాతులకు మనం ఎంత చేసినా తక్కువ. మీలాంటి ఒక్కొక్క అనుమతి బయటకు వస్తూ ఉంటే కొంచెం ధైర్య సాహసాలు ఉంటాయన్న ఉద్దేశం కొద్దిగా మాట్లాడినా. ఏమన్నా టైం లేట్ అయితే క్షమించుకుని. థ్యాంక్స్ అన్న, వేరే థ్యాంక్స్. ఈరోజు ఒక సుదినంగా భావిస్తూ దళిత జాతిని మేల్కొల్పే విధంగా నల్ల రాధాకృష్ణ గారు మరి అనేక సందర్భాల్లో దళితులు ఐక్యంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో దళితులు పైకి రావాలి, దళితులు అన్ని విధాలుగా వాళ్ళు ఉండాలని చెప్పేసి అన్న చాలా కృషి చేస్తున్న సమయంలో మరి అనేది డిఎస్ఎస్ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులుగా అన్న రాధాకృష్ణ గారు ఉన్నారు. మరి అనేక కార్యక్రమాల్లో దళిత జాతి గురించి జాతి యావత్తు మేల్కొనే విధంగా అన్న వివిధ దేశాల్లో తిరగడం జరుగుతుంది, మరి రాష్ట్రంలో తిరగడం జరుగుతుంది.
అన్న ఇప్పుడు మొదటిసారిగా విదేశాలు పయనమవుతున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అన్న అంతర్జాతీయ అవార్డు తీసుకోవాలి ఈసారి దళిత సాహిత్య అకాడమీలో. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మీరు పాస్పోర్ట్ అయితే తీసుకోవాలన్న ఈసారి అయితే మీరు పాస్పోర్ట్ తీసుకొని విదేశాలు తిరిగేది ఉంటుంది కానీ అంతే కదా, పాస్పోర్ట్ అయితే తీసుకొని మరి ఇంకా వేరే దేశాల్లో చాలా ఎక్స్పెక్టెడ్గా ప్రోగ్రామ్స్ వస్తుంటే కూడా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఈ రకంగా అన్న దళితుల గురించి సేవ చేస్తున్నాడు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. నా యొక్క మరి గౌరవాన్ని వచ్చిన అవకాశాన్ని ప్రతిబింబించే విధంగా మాట్లాడేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సత్యన్న పాస్పోర్ట్ ఎట్లనే తీయాలని అన్నాడు. అయితే ఏం జరిగిందంటే 1990లో మేము పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు అప్పుడు మన కిష్టయ్య ఎస్ఐ ఉన్నప్పుడు మా ఇంటి మీద దాడి చేసినప్పుడు నా సర్టిఫికేట్లు అన్నీ ఎత్తుకుపోయిన దాంట్లో అప్పుడు సర్టిఫికేట్లు ఎక్కువ ఏం లేవు, 10th క్లాస్ మేము మిగతా సర్టిఫికేట్ ఉంటే అప్పుడు పోలీసులు సర్టిఫికేట్ ఎత్తుకుపోవడం వల్ల పాస్పోర్ట్ చేయాలంటే కంపల్సరీ ఒరిజినల్ 10th మేము అడుగుతున్నారు కాబట్టి అట్లా పాస్పోర్ట్ ప్రయత్నం చేయలేకపోయినా మళ్ళీ అది డూప్లికేట్ చేసేసి మేము అప్లై చేసి పాస్పోర్ట్ తీసే ఒక అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాం. అయితే అంటే నేను మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే నేనైతే వరంగల్ నుంచి 1990లో నాచారం ప్రాంతానికి వచ్చాను. నేను ఇక్కడ వచ్చినప్పుడు ఎయిర్ విషణ దగ్గర అంటే అప్పటిదాకా పిలవద్యమాలో పనిచేసినా కానీ ఈ పూలే అంబేద్కర్ వాదము ఈ కౌన్సిలర్లు ఇదంతా సిస్టమ్ తెలియదు. నేను ఎయిర్ విషణ దగ్గరికి వచ్చినాక నేను ఆయన దగ్గర శిష్యరికం చేసి అన్నీ నేర్చుకొని ఇక్కడే సంస్థను ప్రారంభించి ఇలా భారతదేశంలో ఈ సంస్థను 24 రాష్ట్రాలు తీసుకుపోయిన ప్రపంచం కూడా విస్తరింపజేస్తున్నాను. నేను అంటే కులాలతో సంబంధం లేకుండా అంగన్వాడీలు, ఆశాలు, ఎయిడెడ్ కాలేజ్ లెక్చరర్ ఈ సంస్థ కూడా నడిపించిన సందర్భం ఉంది. అంగన్వాడీలకు 10,000 జీతం పెంచిన సందర్భంగా ముఖ్య అతిథిగా కవిత మేడం గారు సరూనగర్లో ప్రోగ్రాం పెట్టారు 5,000 మందితో. సభాధ్యక్షత నాదే. నేను మాట్లాడుతున్నాను. ఆ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు అంటే కవితక నా మాట పాట గీసాను ఊరుతూ మాట్లాడమని గమనించి ఒక 4-5 రోజులకు ఉగాది పండుగ వచ్చింది. వస్తే ఇప్పుడున్న రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కవితక లేకపోయాడు. ఏమని శుభాకాంక్షలు చెప్పని కవిత ఏమంటుందంటే, సార్ రాధాకృష్ణ గారు మీతో పనిచేసిన చేసిందని చెప్పి ఒకసారి తీసుకెళ్ళి మన పార్టీకి ఉపయోగపడతాడు, మన పార్టీకి ఇలా చేంజ్ చేసుకుందామనంటే ఆయన శ్రీధర్ సార్ గ్రంథాలయ చైర్మన్ ఫోన్ చేసి రాధాకృష్ణ భాయ్ ముబారక్ అంటారా ఏం సార్ మన కార్పొరేటర్ అవుతున్నా ఎమ్మెల్యే అవుతున్నా ముబారక్ అవుతున్నా లేదే కవిత మేడం నేను తీసుకుని రమ్మనేది గుర్తు చేసింది. కేసీఆర్ కుటుంబంలో అది కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కవిత పేరు వస్తే అందుకంటే అదృష్టం ఇంకోటి ఉంటుంది. ఒకరోజు పోదాం అని అంటే సరే అని తీసుకొని పోతే మాట్లాడు. మనకు తెలుసుగా నేను ఆమెను అడిగింది ఒకటే కోరిక, ఫోన్ చేస్తే ఎత్తుతా అంటే నేను జైన్ అవుతాను. ఎందుకంటే నా మీద ఎవరో ఆశలు పెట్టుకొని పనిచేస్తాడు. ఒకవేళ మీరు కడవ కప్పిన తర్వాత గంపేదగా మీరు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు అది అని చెప్పి అన్నాం. ఆమె ఒక 1.5 year ముందే చెప్పింది ఏమని, ఒకవేళ నీకు ఎమ్మెల్యే కనుక ఇంట్రెస్ట్ ఉంటే వికారాబాద్ క్యాండిడేట్ మారుస్తున్నావు, ఆడ పోయి నువ్వు పనిచేస్తూ వేరే దగ్గర ఎక్కడ టైట్ ఉన్నది ఎక్కడ మార్చే పరిస్థితి లేదు, అది ఒకటి మారుస్తున్నామని ఒక 1.5 year ముందే చెప్పింది. మన పరిస్థితి ఏంటి, అప్పుడు ఆ డొక్కు ఇటుక గారు మనం డ్రైవర్ని పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. కనీసం రాజకీయాలు చేయాలంటే మినిమం అయితే ఒక కారు ఒక డ్రైవర్ అర్థమైందా. ఆ కాన్షియస్ తిరిగితే సావులకు పెళ్ళిళ్ళకు మంచికి చెడ్డకి ఏర్పడదు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మనల్ని కాన్షియస్ తిరగలేడు. అంటే ఇన్ని అవకాశాలు ఒక్కొక్కసారి వచ్చినా మన ఆర్థికంగా లేకపోవడం వల్ల కూడా ఇది చాలా ఇబ్బంది ఉంటుంది. ఇలా దళిత బంధు ఏదైతుందో మనం ఎదగడానికి ఒక గొప్ప అవకాశం. అదేవిధంగా మొన్న వరంగల్లో పార్టీ మీటింగ్లు కేటీఆర్ గారు పార్టీ మీటింగ్ పోయినప్పుడు ఆరూరు రమేష్ గారు ఎమ్మెల్యే వర్ధనపేట ఎమ్మెల్యే ఆయనకు వాళ్ళ నాయన పేరు ఒక ట్రస్ట్ ఉంది, ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ మెమోరియల్ ఫౌండేషన్ ఒక ట్రస్ట్ ఉంది. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాలంటే ఆల్రెడీ ఆయన కాంట్రాక్టర్ కాబట్టి కొంత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం దాన్ని మార్చుకోవాలంటే ఏదన్నా నేషనల్ సంస్థలు గుర్తించి ఉండాలి, ట్రస్ట్ను అవార్డు ఇచ్చి ఉండాలి. అవార్డు మనం ఇచ్చిన తర్వాత నాకు రమేష్ గారు ఫోన్ చేసాడు, అన్న కేటీఆర్ గారి వరంగల్ మీటింగ్ అని నా ఇంట్లో లంచ్ ప్రోగ్రామ్ ఉంది, మీరు వస్తే కేటీఆర్ గారితో లంచ్ ఏర్పాటు ఉంటుంది, అట్లాగే మీరు ఇచ్చిన అవార్డు సర్టిఫికేట్ అవి ఈ రాధాకృష్ణ ఇచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేస్తా, కలిసి ఒక ఫోటో కూడా దిగుదామని ఇచ్చి. నాకు ఆ రోజు మా నేషనల్ సెక్రటరీ కొడుకుపల్లి నేను ఆమెకు ఫోన్ చేసిన, అమ్మ ఇట్లా కేటీఆర్ గారితో లంచ్ ప్రోగ్రామ్ ఉంది రమేష్ అన్న ఇంట్లో అంటే, నువ్వు రాకపోతే నేను ఈ సంస్థకే బంద్ అవుతానని. నాకు చాలా విపత్కర పరిస్థితి. నేను అనుకున్నా కేటీఆర్ గారు మళ్ళా కలవచ్చు, కానీ ఈమె సంస్థ నేషనల్ సెక్రటరీ స్థాయికి వచ్చింది, దేశం అంతా మాట్లాడుతుందని నేను లంచ్ ప్రోగ్రామ్ పోకుండా
నేను వాళ్ళ కొడుకు మ్యారేజ్ పోయినా. అంటే ఒక్కొక్కసారి జీవితంలో అట్లా అవకాశాలు మిస్ అవుతాయి. తర్వాత ఆర్ రమేష్ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఫోటో దిగి నాకు పంపించి అరే మీరు లేకపోవడం చాలా బాధాకరమైందని మాట్లాడారు. అంటే ఒక్కొక్కసారి ఏమైతే జీవితంలో ఇట్లా అవకాశాలు ఉంటాయి. నేను ఇది ఎందుకు చెప్తున్నంటే నేను వరంగల్లో పుట్టి పెరిగి వచ్చి లీడర్ కావడానికి చాలా టైం పట్టింది. కానీ ఇక్కడ ఎవరైతే నాచనలు పుట్టి పెరిగినారు ఎవరైనా వచ్చి అన్న మేము కూడా తయారు కావాలి, నువ్వు ఒక జాతీయ అధ్యక్షుడు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఏదో ఒక మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, నువ్వు ఎట్లా ముందుకు పోయినావు తప్పుడు మమ్మల్ని తయారు చేసుకోవడం బాగుంటుందని ఎవరు అడగకపోవడం అనేది బాధాకరం. అయితే రాజకీయ పార్టీలు పనిచేయచ్చు, కానీ అంటే ప్రజా సంఘాల కుల సంఘాలు పనిచేయడం వల్ల డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది. ఇలా కేటీఆర్తో లంచ్ ప్రోగ్రామ్ అవకాశం వచ్చింది. కవితక్క నువ్వు పార్టీలకు వస్తే బాగుంటుంది, వికారాబాద్ పోయి పనిచేసుకోవాలంటే ఇట్లా ఇది అదే నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తే ఒక డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి దృష్టికి పోవాలంటే అంత ఆశమాశ కాదు. అంటే ఇది ఒక మంచి నేరవే. కానీ ఏంటంటే బాధాకరం ఏంటంటే మనం ఎంత గొప్పలమైనా ఉన్న ప్రాంతంలో మనల్ని రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు శేఖర్ గురించి బయట చాలా గొప్ప మాట్లాడతారు. అంత వేవుల కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది చాలా మంది కూడా బాగా మాట్లాడతారు. ఎందుకు ఆయన గొప్పతనం ఆయన ఇక్కడ ఉండకపోవడం తెలియదు, పక్క డివిజన్లలో చాలా గొప్ప మాట. అట్లా ఇప్పుడు నేను కూడా ఏంటంటే విజయవాడ పోతే నేను మన ముఖ్యమంత్రి ఎక్కువ ఫుడ్ ఎత్తు ఒకవేళ ఈయన ఉన్నా అనుకో ఇక ఈ లోకల్ లోకల్ కోట్లింగాలు బోర్లింగం ఈ సమస్య అంతా అవుతుండే. అందుకోసం అనేది తప్పకుండా మరి మనోళ్ళు కూడా స్థాయిలో రావాలని మరి మంచి ఒక గొప్ప నాయకుడు అయితే శేఖర్ అన్న మనందరికీ దొరకడం అయితే చాలా అభినందనీయం. ఏంటంటే అన్ని డివిజన్లలో గ్రూప్ తగదాలు చూస్తాం, కానీ ఇక్కడ మన అందరినీ సాటిస్ఫై చేసే విధంగా ఆయన పనిచేస్తున్నందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి మరి వచ్చినందుకు నమస్కారం తెలియజేసి ముగిస్తాం. థ్యాంక్ యూ. ఏం లేదు, వీళ్ళకి ఢిల్లీ 2 hours ఉంది, అక్కడి నుంచి మళ్ళీ 1.5 hours. నేను ఈ నెల 18, 19 తేదీల్లో నేపాల్లో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కు గెస్ట్ హాజరైన సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి శేఖర్ అన్నకు, అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేసి మరి ముఖ్యంగా మీరందరూ కూడా సమయం వెచ్చించి నన్ను సన్మానించి గౌరవించినందుకు మరి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఫారం కూడా అనేది ఇదే ఒక ఫస్ట్ అవకాశం. మరి గతంలో చాలామంది కూడా నాచారం నుంచి దేవులపల్లి ఆగిరం లాంటి వాళ్ళు కూడా ఆనాడు ఆయన చేస్తున్నటువంటి పెయింటింగ్ వృత్తిలో దానిలో భాగంగా అవకాశాలు వచ్చినాయి. కానీ ఉద్యమాల్లో పనిచేస్తున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమ సమయంలో నాకు ఒకసారి బాంబేలో తెలంగాణ ఉద్యమ కార్యక్రమంలో ఒకసారి అవకాశం వచ్చింది. అట్లనే గల్ఫ్లో జరిగినటువంటి తెలంగాణ ఉత్సవాలకు కూడా అవకాశం వచ్చింది. కానీ నాకు పాస్పోర్ట్ లేకపోవడం వల్ల వేరే దేశం పోయే అవకాశం లేకుండా నేపాల్ దేశానికి ఏంటంటే పాస్పోర్ట్ లేకపోయినా వారి ఓటర్ ఐడి కార్డు ఒకటి పర్ఫెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ మిగతా డీటెయిల్స్ ఉంటే ఓటర్ ఐడి కార్డు మీద అక్కడ వీసా ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అట్లా ఇదొక అవకాశం వచ్చింది. అయితే మే 18, 19 2 రోజులు ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. సుమారుగా ప్రపంచంలో ఉన్నటువంటి 13 దేశాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ హాజరవుతూ ఉన్నారు. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియా నేపాల్ దళిత్ మైత్రి అనే ఒక సంఘటన పేరు మీద వాళ్ళ అక్కడ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ప్రపంచంలో కొన్ని దేశాలలో కుల వ్యవస్థ మీద ఉంటే కొన్ని దేశాలలో ఎట్లుందంటే వర్ణ వ్యవస్థ, అంటే బ్లాక్స్ వైట్స్ అనే ఒక వివక్ష నడుస్తుంది. కాబట్టి అక్కడ వర్ణ వివక్ష నేర్పుకునే వాళ్ళు, కుల వివక్ష నేర్పుకునే వాళ్ళు ఈ 2 అంశాల మీద అక్కడ సదస్సు నిర్వహించబోతూ ఉన్నారు. నేను ఈ మధ్య కాలంలో మొన్న మార్చి 27వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మన గౌరవ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అనే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చింది. ఆ మార్చి 27వ తారీఖు నాడు నేపాల్, న్యూజిలాండ్, ఇది ఇక్కడ మనకి ఇక్కడ టేబుల్ మీద స్టిక్కర్ ఏదైతే ఉందో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ 3 దేశాలకు సంబంధించిన ఆ రోజు ఇంటర్నేషనల్ కమిటీని లాంచింగ్ చేసినాం. 3 దేశాల అధ్యక్షులు చేసినాం. దాని సందర్భంగా ఎవరైతే నేపాల్ దేశానికి మేము అధ్యక్షులు నియమించినామో ఆయన అక్కడ ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతున్న దానికి నా డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన అక్కడ వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఈ అవకాశం వచ్చింది. తప్పకుండా మరి ఇది చాలా గర్వకారణం నాకైతే. మొట్టమొదటిసారిగా అంటే ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న మరి మీరందరూ కూడా మరి వచ్చి నన్ను సన్మానించినందుకు, గౌరవించినందుకు మరొకసారి పేరు పేరున ఉద్యమనమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరి నాచారం ప్రజలు అందరూ గర్వించదగ్గ మరొక రోజు మరి నేపాల్లో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మరి దళితులకు సంబంధించి నిజంగా కూడా ఒక మన దళిత వర్గాల పుట్టినటువంటి నల్ల రాధాకృష్ణ అన్న గారు మరి దళితుల అభివృద్ధి కొరకై, దళితుల చైతన్యం కొరకై, వారి విద్య కొరకై మరి చాలా విషయాలలో
మరి వారి హక్కుల కొరకై చాలా విధాలుగా చాలా సంస్థల ద్వారా వారు ఎనలేని పనులు చేస్తూ ఉన్నారు. వాటిని గుర్తించి మరి ఇంటర్నేషనల్ వాళ్ళు గుర్తించి మరి నేపాల్కు వారు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా సంతోషదాయకం. మరి మీకు వచ్చిన ఈ అరుదైన గౌరవానికి మేము కూడా చాలా సంతోషిస్తూ మరి ఈరోజు వారికి సన్మానం చేయడం జరిగింది. మరి రాబోయే రోజులలో మరి నాచారం పేరును ఇంకా 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 మీరు ఎక్కడ పోయినా కానీ మాకు కూడా ఒక గొప్ప వస్తుంది. మీరు పలానా నాచారం వాస్తవ్యులు అన్నప్పుడు మాకు కూడా గొప్ప పేరు వస్తుంది మీకు తెలియజేస్తూ మంచి అవకాశం కల్పించినట్టు రాధాకృష్ణ గారికి మా టీఆర్ఎస్ పార్టీ మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఈరోజు నాచారం వాస్తవులైన మరి రాధాకృష్ణ గారు మొదటి నుండి నాకు దాదాపు 20 సంవత్సరాల నుండి నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే ఉద్యమంలో మరి మేము నాచారంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండి మరి ఈ రోజు వరకు కూడా మాకు తోడ్పాటుగా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకుపోవడంలో కూడా ముఖ్య పాత్ర వహించిండు. దానికి తోడుగా మరి ఆయనకు ఈ అతిథైన గౌరవం దక్కడము మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ఇంకా మునుముందు ఇంకా ఎక్కువ రావాలని చెప్పి మా నాచారం టీఆర్ఎస్ పార్టీ తరఫున మా డివిజన్ తరఫున అందరికీ మరి ఇక్కడ విచ్చేసి మీకు ఈ కృతజ్ఞత సభ చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. ఎవరు చెప్పిన సత్తారని చెప్పినట్టు బాగా అనిపిస్తుంది. చెప్పినట్టు ఇన్నట్టు బాగా అనిపిస్తుంది. చైర్మన్ కానీ వదిలేసిన ఇప్పుడు చైర్మన్ కూర్చున్నాడు కానీ కూర్చొని అన్నాను ఎవరిదాకా ఉన్నాడు ఆయన చైర్మన్. సెంటర్లో